పరమగీతాల నుండి నేర్చుకుంటున్నాం. పవిత్రమైన ప్రేమ, సర్వోన్నతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఒక యవనస్తురాలు షూలమతి, పేరు షూనేం అనే పట్టణానికి చెందిన, షీ ఈజ్ అ విలేజ్ గర్ల్, ఏ పెజెంట్ గర్ల్, ఫార్మర్ గర్ల్. ఆమె తన ప్రియుని మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు గొప్ప త్యాగం చేస్తుంది. ఆ త్యాగం ఏంటంటే సొలొమోను తన వైభవంతో ఆమెను ఆకట్టుకోవడానికి, ఆమెను భార్యగా చేసుకోవడానికి, ఆయనకున్న రాణులు ఉపపతులందరికంటే శ్రేష్టమైన స్థానం ఇవ్వడానికి ఎంత ఆశించినా కానీ, రాజా నగర్లోని ఆ గొప్పతనం అంతా ప్రదర్శించిన ఆమె దానికి కాదంటుంది. ఆమె తన ప్రియుని ప్రేమలోనే ముందుకు సాగుతుంది. చివరకు సొలొమోను ఓడిపోతాడు, ఈ షూలమతి గెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లవ్ ఆల్వేస్ విన్స్. ప్రేమ ఎప్పుడు కూడా గెలుపొందుతుంది. హల్లెలూయా. మరి ఈరోజు ప్రియుని గురించి వర్ణించే 30 వర్ణనలు మనం ధ్యానించబోతున్నామని తెలియజేసినాను. మొదటిది, నా ప్రియుడు నా పరిమళ తైలపు సువాసనని. రెండవది, రొమ్మున నుండు గోపరసవంత సువాసన గలవాడని. మూడవది, నా ప్రియుడు కర్పూరపు పోగుత్తులతో సమానుడు. 1:14 ఉందన్నమాట. నా ప్రియుడు అని మనం ధ్యానించినాం. ఆయన ఎన్గేదు ద్రాక్షవనంలోని కర్పూరపు పోగుత్తులతో సమానుడు. అంటే దీన్ని రెండుగా విభజించి, ఇట్స్ జస్ట్ లైక్ ఒయాసిస్ ఇన్ ఏ డెజర్ట్. ఎన్గేదు అంటే ఒక సరస్సు, నిర్జలమైన ప్రదేశంలో ఒక తటాకం, ఒక సరస్సు లాంటి వాడు. అంటే ఆదరణ లేని బ్రతుకుల్లో నాకు ఆదరణ ఇచ్చే, ఓదార్పునిచ్చే నా ప్రియుడని కొనియాడుతుంది. తర్వాత కర్పూరపు పోగుత్తులతో సమానుడంటే ప్రియురాలికి శ్రమలు తప్పవు. ఆ శ్రమల్లో ప్రియుడు ఎప్పుడు తనను ఎడబాయకుండా తన సన్నిధి ఇస్తాడు. తన సన్నిధి ఉంటే చాలా ఆమె, షీ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ హర్ డెసిషన్. ఉంటే నాకు చాలా, ఆయన సన్నిధి ఉంటే చాలా ఆమె వేరే దేని గురించి ధ్యాస లేదు. ఈ లోకము, వైభవము, లేక ధనము, రాజరికము, ఒక రాణిగా ఉండడానికి ఉన్న ఆశ, ఇవన్నీ కూడా ఆమె త్యాగం చేస్తుంది. ఎందుకంటే ఆమెకు ఆ ప్రియుని సన్నిధి కావాలి. అందుకే శ్రమలు వచ్చినా ఆమెకు భయం లేదు. నేను చెప్తున్నాను, తన ఈ అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆమె ఏం చేస్తుంది, ఆనుకుంటుంది. ఈమె పండితులు దీన్ని, ఈ షూలమతి స్త్రీని వధూ సంఘంతో పోలుస్తారు. అంటే వధూ సంఘం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రతిరోజు. ఇన్ని బాధల సంఘము ఎదుర్కొంటుంది, ఇన్ని హింసలు ఎదుర్కొంటుంది. ప్రభు నామం నిమిత్తము దేవుని సేవకులు వారు ఎన్నో శ్రమలు, హింసలు ఎదుర్కొంటున్నారు. అయినా నేను చెప్పాను కదా, సంఘము చావు లేదు. ద చర్చ్ నోస్ నో డెత్. అంటే ఇది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సంఘము సజీవం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్నానం. సంఘము సజీవంగా ఎలాగుంది? సంఘములో వరుడైన ప్రభువు ఈ వధువు సంఘంలో సంచరిస్తూనే ఉన్నాడు. నేను సంఘముల మధ్యలో సంచరించాను, 7 కొమ్ములు 7 కన్నులు గలవాడు. ప్రకటన గ్రంథంలో ఈ వివరణ అంతా ఉంది. కాబట్టి ప్రాణప్రియుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వధువు సంఘం వెనకాడడం లేదు. ఎంతమంది ప్రభు నామం నిమిత్తం హతసాక్షులుగా మారుతున్నారు. వారి ప్రాణాలను ప్రియంగా వారు ఎంచుకోవడం లేదు. దట్ ఈస్ ద లవ్ బిట్వీన్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్. అంటే వధువు సంఘము వరుడైన ప్రభువును అంతమిక్కటంగా ప్రేమిస్తుంది. ఈ లోకంలో శ్రమలు ఎన్న తగినవి కావు. రాబో మహిమ ఎదుట ఈ లోకంలో శ్రమలు ఎన్న తగినవి కావాలి. మనం క్రీస్తుతో కూడా శ్రమపడిన యెడల మనం క్రీస్తు తోడి వారసులంగా మారిపోతున్నాం. కనుక వధువు సంఘము అట్టి ధైర్యాన్ని కలిగి ఉంది. మనకు ప్రభువు తోడు ఉన్నది కాబట్టి మనం ఘనకార్యాలు చేయగలుగుతున్నాం. మనం ఓడిపోం. పౌలు భక్తుడు అంటాడు, వీటన్నిటిలో మేము అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం, మేము సాగిపోతాం, మేము
మమ్మల్ని ఊరేగిస్తూ ప్రభు మనమును మరి ముందుకు తీసుకొని వెళ్తాడు. అంటే హౌ గ్రేట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభు సన్నిధి నీకుంటే నువ్వు ఎట్టి బాధలన్నా ఎదుర్కొంటావు, ఎట్టి శ్రమలన్నా ఎదుర్కొంటావు, మరణమైనా ఎదుర్కొంటావు, ఆపదన్నా ఎదుర్కొంటావు. నువ్వు దేని జంకవు. దేవుడిచ్చిన పని చేయడానికి ఆ ధైర్యాన్ని ప్రభువే ఇస్తాడు. పౌలు భక్తుడు మాట్లాడాడు, ప్రభు నా ప్రక్కన ఉండి నన్ను ఏం చేసినాడు? బలపరిచినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, సేవలో ఎన్నో ఎదుర్కోవాలి. అది ఎదుర్కోవడం సిలువ కదా. సేవ అంటే సిలువ. గొప్ప సేవ అంటే గొప్ప పెద్ద బరువైన సిలువ అని అర్థం. అప్పుడంతా ప్రభు ప్రక్క నుండి నేను బలపరుస్తాడు. దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ జీసస్. అంటే మీరు చాలామంది సేవకులు సేవకురాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ధైర్యం కలగడానికి చెప్తున్నాను. అనుక్షణం మాట్లాడుతాడు నాకు. అనుక్షణం హీ కీప్స్ విస్పరింగ్ ఇన్ మై ఇయర్. ఐ కెన్ ఫీల్ ఇట్. ఐ కెన్ ఫీల్. కొన్నిసార్లు ఒక్కసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడతారు, పదే పదే మాట్లాడతాడు. అలాగ నన్ను బలపరుస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక నీవు భయపడకు. నీ బ్రతుకు దినములన్నింటిలో ఏ వ్యక్తిని ఎదుట నిలవనేరాడు. ఎంత పెద్ద మాట. ఈ మాటలు ఒక్కొక్కటి నా చెవులకు వినబడినప్పుడు 1000 ఏనుగుల బలం కంటే బలం పొందుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, ఆయన నోటి మాటలు ఎంత శక్తి గలవి. అందుకే ప్రియురాలంటది, నీ నోరు ఎంత మధురం. ఈరోజు మరి కొన్ని వర్ణనలు మనం ధ్యానిద్దాం. పరమగీతం 1:16 ఆమె అంటది, నా ప్రియుడా, నా ప్రియుడా. ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఇది నాది అని అంటాం కదా. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మీరు చూస్తారు, ఇది నాది అని అంటారు. అలాగే ప్రభు కూడా మనందరినీ ఏమంటాడు తెలుసా? సాతానుతో సవాల్ చేస్తాడు. ఏయ్ సేటన్, యు గెట్ లాస్ట్. షీ ఈజ్ మై ప్రాపర్టీ, హీ ఈజ్ మై ప్రాపర్టీ. నువ్వు ముట్టుకోలేవు నా బిడ్డను, నువ్వు ముట్టుకోలేవు. నేను రక్తం ఇచ్చి సంపాదించుకున్నాను. ఎంత బాగుంది ఆ ధైర్యం. కనుక ఈమె నా ప్రియుడా అని అంటది. అందరికీ ప్రియుడంటే ఒక వంతు, నా ప్రియుడు అంటే ఇట్ షోస్ పొజెసివ్ నేచర్. షీఈ్ వెరీ పొజెసివ్ అబౌట్ హర్ లవర్. అలాగే ఉండాలి యేసు ప్రభు బిడ్డలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి జాతి, ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి తెగ అందరికీ చెందినవాడు. కానీ నీకు ప్రభువుకు ఒక వ్యక్తిగత బంధం అంటూ ఉండాలి. దెర్ షుడ్ బి పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ జీసస్. నా ప్రభు, నా దేవుడు. నా సాక్ష్యం రాసినప్పుడు నన్ను మలిచిన నా దేవుడు. హల్లెలూయా. ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే దేవుడు, అందరికీ దేవుడు. కానీ నా దేవుడు నన్ను మలిచినాడు. నన్ను మలిచినానా నా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ నా ప్రియుడా అని ఆమె సంబోధిస్తుంది. నువ్వు ఎలాంటి వాడవు? నీవు సుందరుడవు. హల్లెలూయా. యువర్ హ్యాండ్సమ్. ఇట్స్ నాట్ ఓన్లీ అవుటర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్యూటీ, మోర్ ఇన్నర్ బ్యూటీ యూ కెన్ సీ ఇన్ జీసస్. అంటే ధవళవర్ణుడు అని, రత్నవర్ణుడు అని వివరిస్తుంది కదా. అంటే ఆ ధవళవర్ణుడే ఆయన మన కొరకే కదా వికారం అయిపోయినాడు. సిలువలో గాయపరచబడినాడు, వ్యసనాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించిన వానిగా మారిపోయినాడు. ఆయన చెమట నేలను పడే గొప్ప రక్త బిందువులుగా దట్ షోస్ లవ్. లవ్ ఆల్వేస్ గివ్స్ అని చెప్పాను. లవ్ ఆల్వేస్ సాక్రిఫైజెస్. మీరు ఒక పరిచర్యను గుర్తుపట్టాలంటే ఆ పరిచర్య ఎప్పుడు ఇస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది. ఎక్కడి నుండి ఇస్తుందంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు ఎలా ఇస్తున్నారు? ఇచ్చేవాడు వాళ్ళకి ఇస్తుంటారు, వాళ్ళు ఏం దాన్ని దాచుకోకుండా దోచుకోకుండా ఇస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి, ఒక పరిచర్య నిజమైన పరిచర్య అని గుర్తుపట్టాలంటే పరిచర్యలో త్యాగం ఉంటుంది. దేవుని స్తోత్రం. యేసుప్రభు మనల్ని ఇంత ప్రేమించాడు, మన ప్రాణప్రియుడు అంటే ఆయన మనకు త్యాగం చేసినాడు. కొవ్వొత్తి వెలగాలంటే కరగాల. కరగకుండా వెలుగుతుందంటే ఆర్టిఫిషియల్ వెలుగు అన్నమాట. అది కరగడం లేదు. వెలిగిస్తానంటే నకిలీ వెలుగు అని అర్థం. అసలైన వెలుగు ఎప్పుడు కరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కరగొద్దు, నేను అన్నీ దోచుకుంటాను, అన్నీ కూర్చుకుంటాను, పైగా నేను వెలుగుతానంటే
అటువంటి మోసంలో మీరు పడవద్దని నేను మాటికి ఈ మాట చెప్తూ ఉంటాను. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని యేసుప్రభు అన్నాడు. కరగలేదా? ప్రాణం పెట్టలేదా? సిలువలో మన కొరకు బలి కాలేదా? చూడండి, వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ ఆల్వేస్ సాక్రిఫైస్. ఆ ప్రభు సుందరుడు, ఆ సౌందర్యం అంతా పోగొట్టుకోలేదా? సిలువలో చూడవికారం కాలేదా? అది సౌందర్యం, అదే సౌందర్యం. ఏదో మేకప్ కొట్టుకొని సౌందర్యం కాదు ఇది. అది డ్రామాలో పనికొస్తుంది. నకిలీ జీవితానికి కావాలి తప్పకుండా. ఏం కావాలి? మేకప్ కావాలి, పెయింట్ కావాలి, రంగులతో అద్దుకొని తిరగాలి. కానీ అసలైన సౌందర్యం ప్రభువులో ఏ నటన లేదు. దెర్ ఇస్ నో మేకప్ ఫర్ దిస్ హ్యాండ్సమ్ మ్యాన్. అంటే ఆయన ఉద్దేశాలన్నీ సౌందర్యంతో నింపింది. నిన్ను కూర్చున్న ఉద్దేశాలు నేను ఎరుగుదును, నా తలంపులు హానికరమైనవి కావు. ఆయన క్రియలు కూడా చాలా సౌందర్యవంతమైంది. నేను నిన్ను మరువను అంటాడు, నేను నిన్ను గూర్చి చింతిస్తున్నాను అంటాడు. ఫుల్ ఆఫ్ బ్యూటీ. లోకంలో అంటారు ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ యూ అని. ముట్టిదే అదంతా, మీరు బోల్తా పడొద్దు అలాంటి మాటలు. ప్రభు ఒక్కడే నిన్ను గూర్చి ఎల్లవేళలా చింతిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచును ఏమో కానీ నేను మాత్రము నిన్ను మరవను. చూడము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. అంటే పర్ఫెక్ట్ బ్యూటీ, పర్ఫెక్ట్ హ్యాండ్సమ్నెస్. ఇన్ అండ్ అవుట్ హీస్ హ్యాండ్సమ్. ఆయన అంతరంగంలో సౌందర్యం, బాహ్యంలో సౌందర్యం. ఈ లోక సౌందర్యం ఎప్పుడు బాహ్యంగా చాలా దానికి బరువు కడతారు. బాహ్యంగా ఒక వ్యక్తి ఎలా ఉన్నారు, అది వాళ్ళ అసలైన సౌందర్యం కానే కాదు. అందుకే అబద్ధ ప్రవక్తల గురించి ప్రభువు చెప్పినప్పుడు వారు క్రూరమైన తోడేలు, వారు గొర్రె చర్మం ధరించుకొని మీ వద్దకు వస్తారు. చూడండి, మోసం. అలాంటి ఏ మోసం మన ప్రాణప్రియుడైన ప్రభువులో లేదు, లేనే లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన మాట ఇస్తే ఆ మాట సత్యం. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. నీకు ఏదైనా మాట ఇచ్చాడా నీ ప్రాణప్రియుడు? ఆ మాట నెరవేర్చే వరకు నిన్ను విడవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు కొన్ని మాటలు ఇచ్చాడు, అవన్నీ రాసి పెట్టుకున్నాను. 10 డైరీలు ఉన్నాయి. నువ్వు పలికావు కదా ప్రభువా, నన్ను చాలా ఆశీర్వదిస్తానన్నావు కదా, ఎవరు చేయలేని కార్యాలు నేను చేస్తానన్నావు కదా, నన్ను చాలా మరి మిక్కటంగా ప్రేమిస్తున్నానని సెలవిచ్చావు కదా. నేను ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటాను నా ప్రాణప్రియుడు. నేను ఎవరిని చేయజాచకుండా సేవ చేస్తానని చెప్పావు కదా. ప్రభు అంటాడు, అవును, మరి 25 సంవత్సరాలు నేనే కదా నేను పోషించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీ హ్యావ్ ఎ కాన్వర్జేషన్. కనుక ఆయన తలంపులేమి, ఆయన క్రియలేమి, ఆయన కార్యాలేమి, ఆయన మరి ప్రతిది కూడా పవిత్రమైంది. దట్ ఈస్ ట్రూ హ్యాండ్సమ్నెస్, బ్యూటీ ఆఫ్ జీసస్. అంటే ఆయన సంఘమునకు సౌందర్యవంతునిగా ఉన్నాడు అన్నమాట. దెర్ ఇస్ నో ల్యాకింగ్ ఇన్ హిమ్. సాధారణంగా ఒక అందమైన స్త్రీని మనం చూసినప్పుడు అయ్యో బాగానే ఉంది, ముఖం బాగానే ఉంది కానీ ఆకారం సరిగలేదండి, అయ్యో మంచి కాంప్లెక్షన్ అండి, ముక్కు బాగాలేదండి, నడి ముక్కు అండి. అట్లా కాదు యేసు సౌందర్యం. యేసు ప్రభు సౌందర్యము ఆయన చూడ్డానికి కూడా ఆయనను మనం చూడలేము. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వంటి ముఖము కలవాడని యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు పద్మస్ ద్వీపంలో యోహాను దర్శనం చూస్తాడు. సూర్యుని వంటి ముఖం అంట. అది మీకు రెఫరెన్స్ చూపెడతాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. 7 సంపూర్ణ సంఖ్యకు సూచిస్తుంది. ఇట్స్ ఎ బిబ్లికల్ నంబర్. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెలుస్తుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతులనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనుగా ఉన్నాను. హల్లెలూయా. ఇంత గొప్ప మాటలు ఇవి. అంటే మన ప్రభు పరిపూర్ణ సౌందర్యము గలవాడు అని అర్థము. దెర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ హిమ్.
చూడండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే మీరు లోకానికి చాటించడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను. యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్ టు ద వరల్డ్ వాట్ యూ హ్యావ్ లిసన్డ్ ఆల్ దీస్ 40 days. మన థీమ్ ఏంటి? మన మూలవాక్యం వేరు ప్రియుని కన్నా ఈ ప్రియుని విశేషము. పరమగీతాలు 5:9 ఉంది కదా. యెరూషలేము కుమార్తెలు అడుగుతారు, ఏంటి నువ్వు ఎప్పుడు ప్రియుడు 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 అంటావు, ఏంటి, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హిమ్, వాట్ ఈస్ సో పెక్యులర్ అబౌట్ హిమ్? అప్పుడే ఆమె వివరిస్తుంది. ఆమె చెప్పిన 30 మాటలు మనం ఈ దినాల్లో ధ్యానిస్తున్నాము. ఫర్ ఎ ఫ్యూ డేస్ 30 వర్ణనలు, హౌ షీ ఈస్ డిస్క్రైబింగ్ హర్ లవర్. పరమగీతం 1, నీవు సుందరుడవు అతి మనోహరుడవు. 3వది, నీవు అతి మనోహరుడవు. ఇంగ్లీష్లో యు ఆర్ ప్లెజెంట్, యు ఆర్ స్వీట్, యు ఆర్ డిలైట్ఫుల్. వాట్ ఎ పర్సనాలిటీ! ఎంత మంచి వ్యక్తిత్వం ప్రభువుది. ఆయన సౌందర్యవంతుడు మాత్రం కాదు, ఆయన అతి మనోహరుడు అంట. అతి మనోహరుడు. చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటారు. ముఖం అంతా సేరున్నర ఆముదం నూనె తాగినట్టు ఉంటుంది. నాయన కళలేని ముఖం. కొన్నిసార్లు చాలా బాగుంటారు, మంచి వ్యక్తిత్వం, కానీ చూడడానికి వికారంగా ఉంటారు. యేసు ప్రభువులో నువ్వు ఏ లోపం చూడవు, ఏ లోపం లేనివాడు. అందుకే ప్రాణప్రియురాలు ఏమని పిలుస్తుంది? నీవు సుందరుడవు, నీవు అతి మనోహరుడవు, నా ప్రియుడవు. 5 పరమగీతం 16లో మనం ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, మరొక స్నేహితుడు నాకు అవసరం లేదు. ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇన్ మై లవర్. ఈ ప్రాణప్రియుని యందు నాకు సంతృప్తి ఉంది. ఇంకా నేను ఏ ప్రియుని వెతకబోవాలి? హూ ఎల్స్ విల్ సాటిస్ఫై మీ? నో వన్ క్యాన్. అందుకే ఆయనలోనే నీకు సంతృప్తి ఉంది. యు హ్యావ్ పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ లేక సంతృప్తి నీకు ప్రాణప్రియులో ఉంది అని దాని అర్థం. తర్వాత నువ్వు అతి మనోహరుడవు అంటే మన ప్రియునిలో ఏ చంచలత్వం కానీ, అబద్ధం కానీ, ఏ డూప్లికసీ కానీ, ఇలాంటివి ఏవి కూడా లోపము కానీ లేదు అని అర్థం. హీఈస్ వెరీ స్వీట్, హీఈస్ వెరీ ప్లెజెంట్, హీ డజంట్ నీడ్ ఎనీ మేకప్, హీఈస్ స్పాంటేనియస్లీ న్యాచురలీ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. అంటే ఇంత తేజస్సు, ఇంత ప్రభావము, ఇంత స్వచ్ఛదనము, పరిశుద్ధత, ఇంత శక్తి, ఇంత సామర్థ్యం కలవాడు నా ప్రియుడు అని ఆమె వర్ణిస్తూ ఉన్నది. నా ప్రియుడు ఎలాగున్నాడు? ఆమె పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. యాజ్ ద యాపిల్ ట్రీ అమంగ్ ద వైల్డ్ ట్రీస్, సో ఈజ్ మై బిలవర్డ్ అమంగ్ మెన్. పురుషులందరిలో తన ప్రియుడు గుర్తింపదగినవాడు. ఇంతకుముందు అంటే 10,000 మందిలో నా ప్రియుడు గుర్తింపదగినవాడు. 10,000 మంది నాకు నెట్టేస్తుంది, ఇదిగో నా ప్రియుడు ఇది అవుట్ స్టాండింగ్ అమంగ్ ద 10,000 అంటే 1000 మందిలో ఆయనను గుర్తింపదగిన అంత అవుట్ స్టాండింగ్ క్వాలిటీస్ నా ప్రియుల్లో ఉంది. ఇక్కడంటుంది అడవి వృక్షాలు ఉన్నాయి. అడవి వృక్షాలు మరి మొరటుగా ఉంటుంది. ఎక్కువైతే దానికి కట్టెలు ప్రయోజనకరంగా ఉంటుందేమో. కొన్ని అయితే ముండ్లుతో ఉంటుంది. ఆ వృక్షాలు అంటే క్రూరమైన వ్యక్తుల మధ్యలో, దుష్టుల మధ్యలో, అక్రమస్తుల మధ్యలో నా ప్రియుడు ఎలా కనబడుతున్నాడంటే అడవి వృక్షంలో జల్దరు వృక్షంలాగా ఉన్నాడు. జల్దరు వృక్షం అంటే యాపిల్ ట్రీ. యాపిల్ ట్రీ జల్దరు వృక్షం అంటే జల్దరు వృక్షపు నీడలో నేను ఆనందభరితురాలనైతిని అని శూలమతి గురించి ఉన్న వర్ణన ఉంది. అండర్ ద షేడ్ ఆఫ్ దిస్ యాపిల్ ట్రీ ఐ ఫైండ్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అవును, ఒక యాపిల్ తింటేనే కడుపు నిండుతుంది కదా. డాక్టర్స్ అంటారు అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఒక యాపిల్ రోజు తింటే నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందని వైద్యులు అంటారు. అంటే ఇది ఒక పౌష్టికాహారం. ప్రభువులో నీకు పౌష్టికాహారం ఉంది, సమృద్ధి అయిన ఆహారం ప్రభువులో ఉంది.
అందుకే ప్రభు అంటాడు, దప్పికుంటేరా, ఆకలి ఉంటేరా, పాపం ఉంటేరా, భయం ఉంటేరా, భారం ఉంటేరా, రా 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 అని పిలుస్తుంటాడు అన్నమాట ఈ ప్రాణప్రియుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వేమంటావు? రాను, వెరీ బిజీ, టూ టైట్, ఐ కాంట్ స్పెండ్ టైం విత్ యూ, ఐఎమ్ వెరీ వెరీ ఓవర్లోడెడ్ విత్ బర్డన్, నాకు చాలా పనులు ఉంది, నేను నీతో గడపలేను అంటే నష్టపోయేది ప్రాణప్రియుడు కాదు, మనమే నష్టపోతాం. రాజా నీ సన్నిధి ఉంటే నాకు నీ సన్నిధిలో నాకు దొరకంది ఏముంటుంది? అందుకే నా ప్రాణప్రియుడు జల్దరు వృక్షం వలె, అడవి వృక్షములలో నా ప్రాణప్రియుడు జల్దరు వృక్షం వంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఒకరినొకరు పొగడుకుంటారు. లవ్ ఆల్వేస్ అడ్మైర్స్. యూ లవ్ ఎ పర్సన్, యూ కీప్ అడ్మైరింగ్. అసలు వాళ్ళంతా చూడడానికి అంత బాగాలేకున్నా దే హ్యావ్ వన్ యువర్ హార్ట్స్ కాబట్టి యూ సీ బ్యూటీ ఇన్ దెమ్. వాళ్ళు పలికినా అందంగా ఉంటుంది, వాళ్ళు నడిచినా అందంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా నీకు అందంగా ఉంటుంది. బికాజ్ లవ్ కవర్స్ ఆల్ సిన్. ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న సంభాషణ చూసినప్పుడు ఒకరినొకరు చాలా వర్ణించుకుంటున్నారు. ప్రియురాలు అంటుంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇది శూలమతి చెప్పిన మాటలు. అంతకుముందు ప్రియుడు ఒక మాట అంటాడు, 2వ వచనం, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు. బలురక్కసి చెట్లు అంటే అన్నీ పొదలు, ముండ్లు పొదలు గుచ్చుకుని. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సంఘం ఎంత హింసలకు గురవుతుంది. ఎటు తిరిగినా నొప్పి, ఎటు తిరిగినా బాధ, నోటి మాట రాగానే దాన్ని తప్పుపడుతున్నారు. అంటే సుఖం లేని జీవితం. ముళ్ళ పొదల్లో ఉన్న వల్లి పద్మంలాగా ఉంది నా ప్రియురాలు అంటాడు. మరుసటి వరుసలో అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలాగున్నాడు. ఈమె జల్దరు వృక్షం నీడలో ఆమె ఆనంద భరితురాలవుతుంది. ఎందుకంటే ఆమె గాయాలన్నీ ప్రియుడు ఏం చేస్తున్నాడు? తాకుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాయాలన్నీ కూడా ఆయన తన మరి గాయపడిన హస్తంతో దాన్ని తడుపుతూ ఉన్నాడు, దాన్ని బాగు చేస్తూ ఉన్నాడు, దాన్ని స్వస్థతని ఇస్తున్నాడు. హల్లెలూయా. మనము ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఎన్ని గాయాలు నీకు కలిగింది గుండె కంటే ఎవరి లెక్క చెప్తారండి? ఇప్పుడు నన్ను అడగండి, మీరు మీ గాయాల నంబర్ ఎంత అంటే అది లెక్కకు మించింది. యుద్ధమాడేవాడు పోరాడుతున్నాడు, సాతానుతో పోరాడేవానికి లేక యుద్ధ భూమిలో ఉన్నవానికి గాయాలు ఎన్ని అని లెక్క అడిగితే లెక్కలేని గాయాలు. కానీ గాయపడిన ప్రియుని హస్తము వెంటనే ఆ గాయాన్ని ఏం చేస్తుంది? మాన్పిస్తుంది. నేను నీ గాయములను కడతాను. హల్లెలూయా. ఆయన గాయము చేసి ఆ గాయాన్ని ఏం చేస్తాడంట? కట్టేస్తాడు. హల్లెలూయా. ఈరోజు కొన్ని వర్ణనలు మీరు అందుకున్నారు. అది నీవు నా ప్రాణప్రియుడవు, నీవు సుందరుడవు, నీవు అతి మనోహరుడవు, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎలాగుందో నా ప్రియుడు మరి అలాగున్నాడు అని కొన్ని వర్ణనలు ధ్యానించినాము. ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రాణప్రియుని పొగడాలి, ప్రాణప్రియుని సన్నిధిని కోరాలి, ప్రాణప్రియుడు నీతో మాట్లాడాలి, నువ్వు ప్రాణప్రియునితో మాట్లాడుతూ ఉండాలి. ఈ ప్రాణప్రియుడు సుందరుడు, అతి మనోహరుడు, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎలాగుందో అలాగున్నాడు నా ప్రాణప్రియుడు అని ప్రాణప్రియుని పొగడుతుంది. బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం ఉన్నట్లు నా ప్రాణ ప్రియురాలు ఈ విధంగా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, మూర్ఖుల మధ్యలో ఉంది, వక్రజమనం మధ్యలో ఉంది, జీవవాక్యం పట్టుకొని శోభిల్లుతుంది, వెలుగు వలె ఉంది నా ప్రియురాలు. వక్రజనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నాము మనం మన ప్రాణప్రియుని. మనం ఏమి భయపడే అవసరం లేదు. నీ కష్ట తరంగంలో నువ్వు మొదపెట్టినప్పుడు భయపడకు, నేనున్నాను. నీతి అనే బాహుతో నేను ఆదుకుంటాను, నిన్ను నడిపిస్తాను. నువ్వు దిగులు పడకు, నువ్వు నీ హృదయం కలవరపడనీయకు, నేనున్నాను నీకని అభయం ఇచ్చే గొప్ప ప్రాణప్రియుడు మనకున్నాడు. అతి సుందరుడు, ఏ లోపం లేనివాడు, పరిపూర్ణుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఇట్టి ప్రాణప్రియుని నీవు నీ హృదయంలోకి ఆహ్వానించాలి.
ఎంతసేపు ఆయన నిలబెడతావు, ఎంతసేపు నీ హృదయం అనే తలుపు తట్టి అంటున్నాడు. నా తల తడిసిపోయింది, మంచు చినుకులకు నేను తడిసిపోయినాను. ఎంతసేపు నన్ను ఏడిపిస్తావు, ఎంతసేపు నన్ను ఆగుమంటావు. ఇదిగో తలుపు తెరిస్తే నేను వస్తాను కదా, నీతో సహవాసం తీసుకుంటాను. నువ్వు నా దానివి, నేను నీ వాడను. ప్రియురాలు అంటుంది, నా వాడు. అవును, ప్రాణప్రియుని కలిగి ఉండడం ఎంత ధన్యకరం. ఈరోజు విన్న వాక్యము ప్రతి హృదయంలో మీరు ముద్రించండి ప్రభువా. ప్రియురాలు చెప్పే 30 వర్ణనలు మేము ధ్యానిస్తుండగా మాకు మీకు ఒక ప్రగాఢమైన అనుబంధాన్ని సృష్టించండి. నిన్ను విడిచి మేము ఉండలేము, మమ్మను విడిచి నీవు ఉండలేవు. నీవు ఏకం కావాలి. మమ్మను తీసుకుని వెళ్ళడానికి నువ్వు రానై ఉన్నావు. మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మమ్మను సిద్ధంగా చేయమని, సిద్ధపాటు మాకు దయచేయమని దేవుని వాక్యము టీవీ ద్వారా విన్నవారు, సంఘానికి వచ్చి విన్నవారు అందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక.